అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సొర అండి. సొర చేపలో మనము కొబ్బరికూర వేసి సొరపిట్టు సింపుల్ వేలో టేస్టీగా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సొరలు ఈ విధంగా ఉంటాయండి. ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట, చిన్న చిన్న సొరలు ఇవి. అందుకు వీటిని తలకాయ తీసి ఇవి ఇలా కట్ చేసింది మా చేపలు ఆవిడ. లోపల పేగులు అవి తీసేసింది. అయితే వీటిని మనం లైట్గా బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు బాయిల్ చేశాక ఈ పై స్కిన్ ఇసుకలాగా ఉంటుంది, ఇసుకలాగా కడుగుతుంటే వచ్చేస్తుంది అనమాట. మామూలుగా అయితే రాదు, ఉడకబెట్టాలి. అందుకని మనము బాయిల్ చేయాలి. నేను వాటర్లో వేస్తున్నాను ఇవి. కొంచెం వాటర్ తిరగబడితే చాలండి, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. వాటర్ తిరగబడితే మనము దాన్ని ఆపేసి మరలా చన్నీటిలో వేసి ఈ పై లేయరు కడుగుదాము. ఇప్పుడైతే బాయిల్ చేద్దాం. ఈ విధంగా వాటర్ తిరగబడితే చాలు, సొరలు త్వరగానే ఉడికిపోతాయి. చూసారా, ఇలా నీళ్లు తిరగబడితే చాలు. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిస్తే ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు తీసేసి వీటిని చన్నీటిలో వేసి ఎలా కడగాలో చూద్దాం. ఇలాగా వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు వేసానండి. అయితే ఈ పై పొర ఎలా ఉందో చూసారు, ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట ఈ లేయరు. ఇదంతా ఇసుకలా ఉంటుంది. ఈ లేయర్ ఇలా తీసేయాలి దీన్ని. జస్ట్ 5 నిమిషాలు ఉడికితే చాలండి, మరి ఎక్కువ ఉడికిపోక్కర్లేదు, త్వరగానే ఉడుకుతుంది. ఈ పై పొర అంతా మనం ఈ విధంగా తీసేయాలి. ఇలా వాటర్లో పెట్టేసి ఇలా అంటే ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా అంటే వెళ్ళిపోతుంది వాటర్లోకి. దీన్ని ఇలాగా సపరేట్గా పెట్టేసుకోవాలి. కడిగిన ముక్కలు ఇందులో ఉంచొద్దు, కలిసిపోతాయి. ఇలాగ మొత్తం పై పొరంతా రిమూవ్ చేసేయాలన్నమాట పూర్తిగా. ఇలాంటి ఈజీగా వచ్చేస్తాయి. ఈ పై పొరంతా ఇలాగ రిమూవ్ చేసేసి పూర్తిగా తీసేసి పక్కన పెట్టుకొని మరలా మనం ఇంకొక 2 సార్లు ఇవి కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుకుంటుంది అనమాట. ఇలా పై పొరంతా తీసేసి తర్వాత మరలా కడుక్కోవాలి. మనం నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే దీంట్లో ఇసుకుంటుంది. అదే ఆ పై లేయరే ఇసుకలాగా ఉంటుంది అనమాట. ఇలా నీట్గా చేసుకుని దీన్ని మరలా మంచినీటిలో మనం కడుక్కోవాలి. ఈ విధంగా ఇదిగో ఈ విధంగా దానిపై స్కిన్ అంతా ఈ విధంగా సెపరేట్ చేసేయాలి. ఇలా మనము అస్సలు పైన స్కిన్ లేకుండా నీట్గా ఇలాగ రిమూవ్ చేసేయాలి. దాని స్కిన్ అంతా ఇలా రిమూవ్ చేయాలి. అయితే దీన్ని ఇప్పుడు మరలా మనము మంచినీటిలో 2 సార్లు ఫ్రెష్ వాటర్లో కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఇదంతా ఇసుకలా ఉంటుంది దానిపై స్కిన్, ఆ లేయరు. అది తీసాం కాబట్టి దీన్ని మరలా 2 సార్లు కడగాలి. ఇప్పుడు వీటిని వాటర్లో ఇలా విదిలించాలండి. ఇలా విదిలిస్తే ఆ పైన ఏదన్నా ఉంటే పోతుందన్నమాట. ఆ ఇసుకలాంటిది పై లేయర్ ఉంటే పోతుంది. ఇలాగా వాటర్లో ఇలా జాడించాలి ఇది. అప్పుడు ఇలా వాటర్ దులిపేయాలి. ఇలా నీట్గా 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఆ పై లేయర్ పోయిన తర్వాత. లేదంటే వేసుకుంటుందండి, తినడానికి బాగోదన్నమాట. చాలా నీట్గా కడుక్కోవాలి ఇది ఇలాగా వాటర్లో, ఫ్రెష్ వాటర్లో. ఎక్కువ వాటర్ వేసి పైకి ఇలా అంటే వీటికి ఏదైనా ఆ పై పొర కానీ ఇసుక కానీ ఉంటే అడుక్కుపోతుంది అనమాట. అందుకే ఈ విధంగా కడిగేసుకోవాలి మనం. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న దీంట్లోకి మనం ఇప్పుడు సరిపడినంత ఇదిగో సాల్టు, అలాగే పసుపు, కారం, ఉప్పు, కారం, పసుపు వేసేసి దీన్ని కలిపేయాలన్నమాట. ఇది కొంచెం నీసు కాబట్టి నేను 1.5 వేస్తున్నానండి. 1.5 స్పూన్ కారం వేసాను. దీన్ని మనం ఇలాగా దీనికి ఇలా ముళ్ళులు ఉంటాయి కదా మధ్యలో, ఇవి ఇలాగ ఇరగదీసేయచ్చు, గుచ్చుకోవు, తినేయచ్చు, బాగానే ఉంటాయి. వీటితో పాటే దీని బోన్తో పాటే మనము ఇలాగ కలిపేయచ్చు అనమాట. ఇవి గుచ్చుకోవు మనకి, అలాగే తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుందటండి. ఇవన్నీ తినొచ్చు అనమాట. ఇలాగ ఉప్పు, కారం, పసుపు వేసేసి మనము ఇది కలిపిన ముద్ద పక్కన పెట్టుకుని దీంట్లోకి మరలా కొబ్బరికూరు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ సిద్ధం చేసుకుందాము. ఇవంతా ఇలా కలిపి పెట్టేసుకుని పక్కనే తాలింపుకి కావలసినవి అన్నీ రెడీ పెట్టుకుని అప్పుడు తాలింపు చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టేస్తాను నేను.
ఇది ఇలాగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇది ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ అండి, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని నేను కట్ చేశాను. ఇవి కూడా మీడియం సైజు ముక్కలు అనమాట. కొంచెం దీంట్లోకి వెల్లుల్లి వేయాలి, వెల్లుల్లి తరుగు, వెల్లుల్లి దంచి ఉంచాను అనమాట. ఇదైతే కరివేపాకు తరుగు. ఇందులోకి ఎక్కువ పచ్చిమిర్చి చీలికల్లా వేసుకుంటే బాగుంటుందండి, పచ్చిమిర్చి చీలికలు. అలాగే ఇది కొంచెం కొత్తిమీర, ఒక అర స్పూను జీలకర్ర. ఇదైతే ఒక చెప్పండి కొబ్బరి చెప్ప, ఒక చెప్ప అయితే కొబ్బరి కూర తీసుకున్నాను నేను, తురుము తీసి పెట్టుకున్నాను అనమాట. ఒక చెప్ప కొబ్బరి కూర. ఇవి మనకు కావలసిన పదార్థాలు. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేద్దాం. దీంట్లోకి 2 స్పూన్లు వేసానండి, నేను తీసుకున్న పదార్థాలకి సరిపోతుంది అనమాట. దీంతో 2 గరిటెలు వేసాను ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనము వెల్లుల్లి వేద్దాం. కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లుల్లి వేగితే బాగుంటుంది కదా. వెల్లుల్లి వేగాయి, జీలకర్ర వేసాను, అది కూడా కొంచెం ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాం. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం పచ్చిమిర్చి కరివేపాకు వేద్దామండి, కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు కొంచెం వేసి లాస్ట్లో కొంచెం వేద్దాము కొత్తిమీర. కొంచెం వేసాం, వేగనిద్దామండి. కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయలు వేగనిద్దాం. ఉల్లిపాయలు చక్కగా వేగాయి, చూసారా, వేగిపోయాయి. అయితే మనము ఉప్పు కారం పసుపు దాంట్లో వేసేసాం కాబట్టి కొంచెం మసాలా వేద్దామండి. చిన్నది ఒక అర స్పూను మసాలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడరు, ఇది కలిపేద్దాం. కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఆ చేప ఉంది కదండి, చేప వేసేద్దాము. అన్నీ ఉప్పు కారం కలిపేసి పెట్టేసుకున్నాం కదా. చక్కగా వేగాయి, చూసారా. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి. ఈ టైంలో ఇది కలిపి పెట్టుకున్న చేప ముద్ద వేసేద్దాం, సొర చేప. ఇదిలాగా వేగేటప్పుడే మనము ఈ కొబ్బరి తురుము కూడా వేసేయచ్చండి, పచ్చి కొబ్బరి. ఇదంతా కలిపేసి సిమ్లో మగ్గనివ్వాలండి. అసలు మంట హైలో పెంచకూడదు, మాడిపోతుంది. ఇది కొంచెం ఇలాగా మగ్గాలన్నమాట వాటర్ ఆయిల్లో. వాటర్ ఏమీ వేయకూడదు, వాటర్ అస్సలు వేయకూడదు. ఆ చేప తడి అన్నమాట. ఆ తర్వాత ఇదిగో కొబ్బరిలో ఉండే తడి మనం ఆయిల్ వేస్తాము. ఆయిల్లో ఇది ఇలాగా సిమ్లో మగ్గనివ్వాలండి, చక్కగా మగ్గాలన్నమాట. సిమ్లో ఇలాగా మూత పెట్టేసి మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సుమా, మాడిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. అయితే మధ్య మధ్యలో మనం ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. చాలా రుచిగా ఉంటుందండి, టేస్టీగా బాగుంటుంది ఇలా మగ్గిస్తేనే. అదే కొబ్బరికూరు సొరపిట్టి అంటారు కదా, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో టేస్ట్ అయితే. అయిపోయింది. ఈ టైంలో మనం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేస్తే అయిపోతుంది. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా లాస్ట్లో ఫైనల్గా వేస్తేనే. అయిపోయిందండి మన సొరపిట్టి కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. వేడివేడిగా ఫైనల్గా మన సొరపిట్టు కొబ్బరికూర ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా నేను అంత దీర్ఘం తీస్తానంటే చాలా బాగుంటుందని అర్థం. కొంతమంది సొరచేపని కూరలా కూడా వండుతారు, అంటే మిగతా చేపల కూరలా వండుతారు. అలా బాగోదండి. ఇలాగా పొడి పొడిగా ఫ్రై లాగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.